హాయ్ బ్రో. అన్న దేవర సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది బ్రో, పర్లేదు. ఇంటీరియర్ లుక్స్ ఎలా ఉన్నాయి? చూడ్డానికి అయితే ట్రైలర్స్లో అయితే అంత బాగానే ఉంది కదా, బాగానే ఉంటుంది. అంటే మనం ఇక రిలీజ్ అవ్వకుండా మనం ఇట్లుంటుంది అట్లుంటుంది అని జడ్జ్ చేయొద్దు కదా. రిలీజ్ అయిన తర్వాత తెలిసిపోతుంది కదా ఎట్లయినా. చాలా మందిని మీరు జడ్జ్ ఏంటంటే చూస్తున్నాం, ఆచార్య 2 అని చాలా మంది రూమర్స్ ఏదో చేస్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇక మనం అట్లాంటి పట్టించుకుంటే బాగుండదు కదా. ఆల్మోస్ట్ ఏదన్నా మనం జెన్యున్గా ఉండాలి. చూసేదాకైతే మనం ఏది జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. 1000 కోట్లు పక్క అంటున్నారు, కలెక్ట్ చేయొచ్చా? ఇక అది చెప్పలేం కదా, ఎందుకంటే ఇప్పుడు బాహుబలి అయింది, అప్పుడు దానికి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ తర్వాత రాధేష్ శ్యామ్ కావచ్చు, అట్లాంటి వాటిలో కొంచెం తక్కువనే వచ్చింది కదా, కాబట్టి చెప్పలేం. ఎన్టీఆర్ గారు ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారు, ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది? డ్యూయల్ రోల్ అంటే కొంచెం థ్రిల్లింగ్గానే ఉంటుంది కదా ఎట్లయినా. అంటే ఫాదర్స్ అన్నారు బ్రదర్స్ అట్లా చూడడానికి బాగానే ఉంటుంది ఎట్లయినా. జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ అంటే తనది ఫస్ట్ మూవీ కదా, సో బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఫస్ట్ మూవీ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అది తనది ఫస్ట్ ఎంట్రీ కాబట్టి ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది, మంచి హిట్ రావచ్చు. ఓకే, మీకు ట్రైలర్లో మొత్తం మీద ఏ సీన్ బాగా నచ్చిందన్న? ట్రైలర్లో అంటే ఇంట్రొడక్షన్ సీన్ అంతే. మాస్ ఎలివేషన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బెటర్, బాగుంది. రీసెంట్గా మూవీ టైమా చెప్పింది లాస్ట్ 45 మినిట్స్ మాత్రం సీట్లో కూర్చోరని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దీని మీద అంటే ఏదన్నా చాలా థ్రిల్లింగ్ కావచ్చు, ఏదైనా బాగుంటుందేమో నాకు తెలిసి. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బాగానే ఉండాలి అని, అట్లా ఉంటే బెటర్ కదా. ఇప్పటి వరకు సాంగ్స్ 3, గ్లిమ్స్ 1, ఇలాగే చూసుకుంటే మన ట్రైలర్ 1, ఈ 5 to 6 వరకు మీకు ఏది బాగా నచ్చింది? ట్రైలర్ అంటే ఇక సాంగ్స్ అంటే అంత అనిపించలేదు, అంటే అంత గమనించలేదులే. కానీ మనకి ఎందుకంటే మన వీడియోతో చూస్తే బాగా తెలుస్తుంది కదా ఏదున్నా. అంటే మూవీలో చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది. వన్ వాటిలో ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? మన వాటిలో అంటే అంతే ఇక బెస్ట్ యాక్టర్.